తమ అభిమాన గాయకుణ్ణి స్మరించుకుంటూ ఆయన అభిమానులు ప్రతి నెల 1వ తారీఖున ఆయన విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలులతో నివాళులర్పిస్తున్నారు. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘంటసాల అభిమానులు ఆయనను స్మరించుకుంటూ స్థానిక వినీమహల్ రోడ్లోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తారీఖున పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. అందులో భాగంగా నేడు తుఫానును సైతం లెక్క చేయకుండా జోరువానలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఘంటసాల అభిమాని లోకా ప్రభాకర్ నాయుడుని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గానామృతంతో తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన ఘంటసాలను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యరెడ్డి, ఘంటసాల అభిమానులు సోము ఉమాపతి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, వినాయకరెడ్డి, జగన్నాథ్ రెడ్డి, తులసీరాం నాయుడు, కరుణాకర్, పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఘంటసాల గారికి ఈరోజు డిసెంబర్ 1 తేదీన పాలాభిషేకం జరిగినది. పాలాభిషేకంలో పలువురు ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు. అదేవిధంగా సోము ఉమాపతి ద్వారా గుండాల గోపీనాథ్ రెడ్డి సమక్షంలో లోక ప్రభాకర్ గారికి చాలా కప్పి సన్మానం చేయడం జరిగినది. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీతం కోసం, సంగీతం వలన, సంగీతం ద్వారా పుట్టిన ఆనిముత్యం గారు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. తెలుగు ప్రజలైన మనం అందరూ చేసుకున్న ఎంతో పుణ్యం వలన అతను మన తెలుగు జాతిలో పుట్టడం మన అందరికీ గర్వకారణం. ప్రపంచ దేశాల వారి మొదలైన ఘంటసాల గారికి విజయవంతం. నిజంగా మహనీయుల గొప్పతనం ఎక్కడంటే కుంభవృష్టి కురిసేటువంటి ఈ 3 రోజుల్లో ఆయనకు మామూలుగా మొదటి రోజు చేసేటువంటి ఆ యొక్క అభిషేక కార్యక్రమంలో ఒక కళాకారుణ్ణి, ఒక గొప్పవాణ్ణి సన్మానం చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమంలో వాన నిలిచింది అంటే అది గొప్పతనం, పరమాత్ముడి యొక్క గొప్పతనం, ఘంటసాల గారి యొక్క మహనీయత. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రభాకర్ గారికి చక్కగా ఆ కళాకారుడుగా ఒక మంచి వ్యక్తిగా అందరం కలిసి గుండాల గోపీనాథ్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. ఇదందరికీ చాలా సంతోషం. నెలవారీ 1వ తేదీ ఘంటసాల కార్యక్రమంలో గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో రంగస్థల వ్యక్తులందరూ చేరి ఘంటసాల గారికి అభిషేకము, పూలాభిషేకము, చందనాభిషేకం అన్ని చేసిన తర్వాత ఒక ఘంటసాల అభిమానికి సన్మానం చేయడానికి ఆనవాయితీ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో, రంగస్థల ఆధ్వర్యంలో ప్రముఖులంతా చేరి లోకం ప్రభాకర్ నాయుడుకి ఈరోజు సన్మానం జరిగింది. మన పుణ్యం అంటే ఒక ఘంటసాల గారికి ఒక జానపదం అయితేమి, లలిత సంగీతం అయితేమి, భక్తి పాట అయితేమి, విషాదం అయితే కానీ ఆయనకు సాటి మన తెలుగువాడుగా పుట్టడం గర్వకారణం. మనంతా చేసుకున్న పుణ్యఫలం అని అనుకుంటున్నాం. ఈ రోజు కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషం. ఘంటసాలకి మేము చేసే పుణ్య కార్యక్రమంగా భావిస్తున్నాము. గుండాల గోపీనాథ్ గారు నేనెంతో సెలవు తీసుకొని ప్రతి వారికి ఫోన్లు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఇచ్చేసాయి. ప్రారంభానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరి 10 మంది 20 మంది చేరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నాము. ఇలాగే జరుగుతుందని చెప్పము. నమో వెంకటేశ్వర.